2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. Yes. ఇవాళ వాస్తు లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు అది ఇంక్లూడ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం. అవును. ఇంట్లో ఏ దిశలో ఏది సవ్యంగా ఉంటే దానికి తగ్గట్టే మనకు అన్ని కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఎనర్జీ అలైన్ అనేది ఒకటి ఉంటుంది. Yes. ఏది ఎక్కడ ఏ విధంగా ఉంటే బాగుంటుందో దాని ప్రకారమే వెళ్ళాలి. సో అది ఆ అమరికని ఎక్కడెక్కడ ఏ విధంగా పెడితే బాగుంటుందనే దాని మీద మనకు ఆ సమృద్ధి పెరుగుతుంది అనేటువంటిది మీరు కంటెంట్లో చెప్పేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సైంటిఫికలీ ప్రూవెన్, దాంతోపాటు మీరు చదువుతున్నటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ బుక్స్ అవన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ చెప్తుంటే నాకు సబ్జెక్ట్ని ఎలివేట్ చేసే ప్రాసెస్లో అంటే దీన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే మొన్నటి వరకు ఒక ఇండివిజువల్ పర్సన్ గ్రో అయితే చాలనుకున్నారు, ఈ రోజు ఇల్లు కూడా గ్రో అయితే చాలనుకుంటున్నారు. అంటే వాస్తు కూడా నేర్చుకొని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ఇప్పుడు దాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఫాలో అయినప్పుడు అంటే ఇయర్లీ ఇన్కమ్ నేను మంత్లీ ఇన్కమ్గా మార్చాను, చాలా మందికి సక్సెస్ తీసుకొచ్చాను. బట్ ఎప్పుడైతే దానికి వాస్తు యాడ్ చేశానో, వాస్తు ఎలాంటిదంటే ఇంకొంచెం పవర్ పెట్రోల్ లాంటిది అనమాట, ఇంకా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్కి నేను వాస్తు యాడ్ చేశానో చాలా మందికి ఇంకా క్లయింట్స్ అందరికి కూడా ఎక్కువ సక్సెస్ రావడం మొదలుపెట్టిందండి. అంటే ఒక 1 monthలో రావాల్సిన సక్సెస్ 1 weekలో వచ్చేసింది అనమాట. ఇది భలేగా ఉందని చెప్పేసి నేను దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అంటే సింధు నాగరికత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నేను దీని మీద రీసెర్చ్ చేశాను. సింధు నాగరికత నుంచి అంటే సింధు ప్రజలు కూడా అప్పుడులో కట్టడాలంతా కూడా వాస్తుపరంగా కట్టారు. అసలు వాస్తు అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ రెండు వేరు అంటే రెండు చెప్పేది ఒక్కటే. వాస్తు అంటే భూమి యొక్క ఎనర్జీ, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే మనం రోజు ఉండేది భూమి మీద ఉంటాం, భూమి మీద నడుస్తాం. అండ్ మీకు న్యూటన్ నేను చెప్పే భూమికి అయస్కాంత శక్తి ఉంది. అంటే భూమి నుంచి ఎప్పుడు కూడా అయస్కాంత శక్తి ఉంటుంది. యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏమో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, పై నుంచి కాస్మిక్ ఎనర్జీ. ఈ రెండు ఎప్పుడైతే మనం అలైన్ చేసుకుంటామో మనం ఆటోమేటిక్గా అంటే భూమికి ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడితే చాలా పర్ఫెక్ట్ సక్సెస్ వస్తుందండి. అందుకే నేను చెప్తున్నాను, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు నేర్చుకుంటే అయితే సార్ మిగతా వాస్తు ఏంటి, ఈ వాస్తు అంటే దిస్ ఇస్ డిఫరెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ విత్ వాస్తు అండి. సో ఇప్పుడు నేను కొన్ని పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. ఎందుకంటే కొత్త ఇయర్ వచ్చేసింది అందరికీ కూడా. కింద కామెంట్లోకి టైప్ చేయండి హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని చెప్తాను అందరికీ కూడా. సో అయితే కొత్త సంవత్సరం రాగానే అందరికీ గుర్తొచ్చేది క్యాలెండర్. కొత్త సంవత్సరంగా అందరికీ గుర్తొచ్చేది క్యాలెండర్. చిన్న మార్పులు చాలా మందికి ఎందుకు సక్సెస్ రాదంటే 2025లో ఏ హ్యాబిట్స్ ఉన్నాయో 2026లో కూడా అదే హ్యాబిట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హ్యాబిట్స్ తోనే మళ్ళీ 2026లో కూడా సక్సెస్ అవ్వాలనుకుంటారు. మళ్ళీ చెప్తాను, మీకు 2025లో ఏ ఆలోచనలు ఉన్నాయో 2026 కూడా అదే ఆలోచనలు ఉంటే సక్సెస్ రాదు. సో అంటే ఇక్కడ హ్యాబిట్స్తో ఇక్కడ సక్సెస్ సాధించలేరు. 2026లో పెద్ద సక్సెస్ సాధించాలంటే పెద్ద హ్యాబిట్స్ అవసరం లేదండి, చిన్న హ్యాబిట్స్ చాలు. సో దీన్ని మనం లాస్ట్ అటామిక్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాం. చిన్న మార్పులు మీరు వాస్తులో చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా మన ఈరోజు చాలా మంది కౌన్సిలింగ్ వస్తున్నారండి. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత వాస్తు కౌన్సిలింగ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను. వాస్తు కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పినట్టు ఇక్కడ ఈ వస్తువు పెట్టా చాలా బాగా మ్యాజిక్ జరిగింది సార్, ల్యాండ్ సేల్ అయింది, లేదా మా అమ్మాయికి పెళ్ళి అయింది. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాస్తులో జాగ్రత్త ఉండండి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ హీల్ చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల మధ్య ఉన్నా కూడా అంటే అవి కూడా హీల్ చేసుకోవచ్చు. ప్రతి దానికి అంటే చాలా మంది ఇవన్నీ మీరు నమ్మలేకపోవచ్చు. నా కౌన్సిలింగ్ వస్తే నేను సైంటిఫిక్గా ప్రూవ్ అని చూపిస్తానండి. సో నేనేం చెప్తున్నాను, ఈ సంవత్సరం చిన్న మార్పులు పెద్ద రిజల్ట్స్ అండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, మీ ఇంట్లోకి మంచి ఎనర్జీ రావాలంటే 2 రకాల ఎనర్జీస్ ఉంటాయండి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. సో 2026లో మీ ఇంట్లోకి మంచి పాజిటివ్ ఈ పిక్చర్ చూడండి, అందరూ జాగ్రత్తగా జూమ్ చేసి చూడండి, ఫోటో తీసుకొని కావాలంటే. మీ ఇంట్లోకి ఎంత మార్నింగ్ లాగానే ఫస్ట్ వెంటిలేషన్ రావాలండి. అంటే ఈ చలికాలం అన్నీ ఏం చేస్తుంటే అన్నీ క్లోజ్ చేసేస్తాం. మార్నింగ్ లాగానే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీ ఇంటి కిటికీస్ ఓపెన్ చేసి సో ఐ వెల్కమ్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వెల్కమ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు మై హోమ్ అని ఒక అఫర్మేషన్ చేయాలి. సో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేయాలన్నమాట. గాలి మరీ వెళ్తురు. సో వెల్కమ్ చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇప్పుడు మన క్యాలెండర్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. క్యాలెండర్ ఏ డైరెక్షన్లో పెడితే అంటే ఏ దశలో పెడితే మీ దిశ మారుతుంది. సో చూద్దాం, ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి మాట్లాడదాం. చూడండి, నా చేతిలో క్యాలెండర్ ఉంది. ఎస్, ఇక్కడ చూడండి క్యాలెండర్. సో ఇప్పుడు క్యాలెండర్కి వాస్తుకి సంబంధం ఏంటి, జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా సైంటిఫిక్గా ప్రూవెన్ రీసెర్చ్ ఇది. సో మీరు అందరికీ షేర్ చేయండి. సో 2026లో హ్యాపీగా బతకండి. సో ఇప్పుడు క్యాలెండర్ ఎక్కడ పెట్టాలి, మనం ఏదైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడు 2 ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. సో ఇప్పుడు నేను క్యాలెండర్ గురించి మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి ఎక్కడ పెట్టాలి, 2 ఎక్కడ పెట్టకూడదు. సో క్యాలెండర్ గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ మీరు తీసుకుంటే అండి, ఫస్ట్ పాయింట్ ఎక్కడ పెట్టాలి,
పాయింట్స్ చెప్తా, ఎక్కడ పెట్టకూడదు కూడా చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్ అనగానే డేట్స్ ఒకటే కాదు, ఇదేంటంటే రాంగ్ డైరెక్షన్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఎక్కడ పెట్టకూడదో చెప్తాను, ఎక్కడ పెట్టాలో చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ అండి, క్యాలెండర్ని తలుపుల మీద, మళ్ళీ చెప్తున్నాను, తలుపుల మీద కిటికీలు వెనకాల జనరల్గా ఏం చేస్తారంటే చాలామంది, అంటే తలుపు పైన కిటికీ పక్కన ఆ గాలికి అది ఎగురుతూనే ఉంటుంది, జనరల్గా అది ఎగురుతూనే ఉంటుంది. ఎందుకు ఇక్కడ పెట్టకూడదంటే, ఇక్కడ మన క్యాలెండర్ అంటే ఏంటి, డేట్స్ అయిపోతుంటాయి. అమ్మో మీరు ఎప్పుడైనా క్యాలెండర్ చూడండి, అమ్మో అప్పుడే 10 రోజులు అయిపోయిందా, అప్పుడే 15 రోజులు అయిపోయిందా, జనవరి 1 మొన్నే కదా స్టార్ట్ అయింది, అప్పుడే 15 రోజులు అయిపోయింది, అంటే అయిపోయింది అనేది ఏంటి, నెగిటివ్ ఎనర్జీ అనమాట. అంటే అమ్మ అప్పుడే ఇన్ని రోజులు అయిపోయిందని అంటే మీకు ఎక్కువగా ఎదురుగా కనిపించేటట్టు క్యాలెండర్ పెట్టకూడదు. ఇది ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే, డోర్ వైపు పెట్టకూడదు, డోర్ మీద పెట్టకూడదు, డోర్ పక్కన పెట్టకూడదు, కిటికీ పక్కన పెట్టకూడదు. మరి ఎక్కడ పెట్టాలి అది కూడా లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా రాగానే ఫస్ట్ డోర్ కస్ చూస్తాం, ఎవరు వచ్చారు అక్కడ పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా మీ దృష్టి క్యాలెండర్ మీద పడుతుంది. అంటే క్యాలెండర్ యాక్చువల్లీ ఏంటంటే అయిపోయింది. నెక్స్ట్ క్యాలెండర్ కొనుక్కునేటప్పుడు మంచి ఇమేజెస్ కొనుక్కోవాలండి. మంచి ఇమేజెస్, మీరు దేవుడి ఫొటోస్ కానీ న్యాచురల్ ఫొటోస్ కానీ కొనుక్కుంటే అది కూడా మనం చూసినప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన ఎంట్రన్స్లో పెట్టారనుకోండి, ఎంట్రన్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు మాటికి కొంతమంది ఎలా ఉంటారంటే మంచి రోజు కోసం చూస్తుంటారండి. నెలలో 1 రోజు 2 రోజులు వారం రోజులు 1 రోజు కోసం చూస్తుంటారు. ఆ మంచి రోజు కోసం చూస్తూ మిగతా 6 రోజులు కాలాన్ని గడిపేస్తుంటూ ఉంటారు. సో కరెక్ట్గా మంచి రోజు వచ్చేసరికి ఆ రోజు ఫుల్ బిజీ అయిపోతారు. అలాగా పోస్ట్ పోన్మెంట్ చాలా మందికి ఏదైనా ఒక పని చేయాలనిపిస్తుంది. సరే ఈరోజు పలానా వారంలో ఈరోజు మంచి రోజు అని అలా ఉండిపోతారు. 6 రోజులు ఏమవుతుందంటే చేయకుండా ఖాళీ ఉండిపోతారు. కరెక్ట్గా ఒక్కరోజు ఏదో బిజీ సంథింగ్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మైండ్లో ఒక నెగిటివ్ ప్రాబ్లం, అరే నేను చేయలేకపోతున్నా, ఈ రోజు కూడా చేయలేకపోయినా ఎప్పుడైతే అవుద్దో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ అయిపోతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే ఎక్కువగా కనిపించేటట్టు పెట్టుకోవద్దు. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది, కొంతమంది ఇలా కొడుతుంటుంటారు చూడండి, అయిపోయింది అని, అది కూడా నెగిటివ్ అండి. సో నేనేం చెప్తున్నానంటే మరి ఇప్పుడు ఇంకోటి మీరు చూడండి, ఇంట్లోకి ప్రవేశించగానే, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించకూడదు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ చెప్తాను, తలుపుల దగ్గర పెట్టకూడదు, కిటికీల దగ్గర పెట్టకూడదు, అండ్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా కనిపించకూడదు. చాలామంది టీవీ పక్కనే క్యాలెండర్ పెట్టుకుంటారండి. చాలామంది టీవీ చూస్తూ క్యాలెండర్ వైపు చూస్తుంటూ ఉంటారు. సో అది కూడా మళ్ళీ రాంగ్ అని చెప్తాను. సో దీనివల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే అప్పుడే అయిపోయింది. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా లెక్కేసేసుకుంటారు. ఇంకా 2 నెలలు ఉంది, 3 నెలలు, టెన్షన్ పెట్టేసుకుంటారు. అంటే ఒక చిన్న క్యాలెండర్ మీకు తెలియకుండానే రాంగ్ ప్లేస్ పెట్టడంలో నెగిటివ్. మరి క్యాలెండర్తో కూడా డబ్బు సంపాదించు, క్యాలెండర్ రైట్ ప్లేస్లో కూడా డబ్బు వస్తుంది. అది కూడా చెప్తున్నానండి, జాగ్రత్త పెట్టుకుని. అయితే ఏ దిశలో పెడితే మంచిది, జాగ్రత్త ఉంది. సో తూర్పు దిశ వైపు పెట్టండి. తూర్పు దిశ వైపు మీ ఇంట్లో మ్యాక్సిమం కనిపించకుండా పెట్టుకోండి. అది కూడా తూర్పు దిశలో పెట్టుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో తూర్పు అంటే జనరల్గా ఏంటంటే రైజింగ్ ఎనర్జీ, అంటే సన్ రైజింగ్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఏంటంటే అలా పెట్టుకుంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఇంకోటి నేమ్ వస్తుందండి. చాలా మంది పాపం చాలా కష్టపడతారు కానీ అనుకున్నంత నేమ్ రాదు. సో మీకు నిజంగా 2026లో నేమ్ కావాలంటే కింద కామెంట్ టైప్ చేయండి, నేమ్ ఫేమ్ సక్సెస్ అని టైప్ చేయండి. సో అలా తూర్పు వైపు పెట్టుకుంటే అది వస్తుంది. అదేవిధంగా పడమర వైపు పెట్టుకుంటే, ఈ దిశలో పడమర వైపు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పనిలో పురోగతి పెరుగుతుందండి. అంటే మీ వర్క్లో గ్రోత్ పెరుగుతుంది. చాలామంది లైఫ్ ఎలా ఉంటుందంటే గోయింగ్ లైఫ్. సో నేనేమంటానంటే డైరెక్షన్ మార్చితే గోయింగ్ లైఫ్ కాస్త గ్రోయింగ్ లైఫ్కి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒకటే చెప్తానండి, గోయింగ్ లైఫ్ కావాలా, గ్రోయింగ్ లైఫ్ కావాలా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇంకొకటి మీరు తీసుకుంటే వృత్తిపరమైన విజయం లభిస్తుంది. పడమర వైపు పెట్టుకుంటే అస్సలేనండి, అందరికీ కావాల్సిన డబ్బే. నేను ఒకటే అంట, అందరి లక్ష్యం ఒకటే, వెళ్ళే మార్గాలు వేరు. డబ్బు, అందరి గోల్ ఒకటే, డబ్బు సంపాదించాలి. ఒక్కొక్క బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో క్యాలెండర్ని ఈ డైరెక్షన్లో పెట్టండి, బాగా డబ్బు సంపాదించుకోండి. సో ఏమంటానంటే ఉత్తర నార్త్ డైరెక్షన్, నార్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కుబేర్, నార్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకుని నార్త్ డైరెక్షన్లో పెట్టుకోండి. ఇది కుబేరుడి దశ అంటారు. సో ఇలా పెట్టుకుని చూడడం వల్ల కూడా, అంటే నార్త్ ప్లేస్ ఏంటి, పాజిటివ్ ఎనర్జీ. అక్కడ పెట్టడం వల్ల, క్యాలెండర్ పెట్టడం వల్ల కూడా మనం చూసినప్పుడు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం అనమాట. సో నార్త్ వైపు పెడితే మనం ఆటోమేటిక్గా సంపదను కూడా అట్రాక్ట్ చేయొచ్చు పాజిటివ్ ఎనర్జీతో పాటు. మీరు చెప్పినటువంటి ప్రతి డీటెయిలింగ్లోనూ అంటే ఎక్కడెక్కడ ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది అనేటువంటి దానికి మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో, అంటే ఎక్కడెక్కడ ఏ సైడ్లో, అంటే మీరు నార్త్ ఈస్ట్ అని చెప్పేసి మామూలుగా చెప్తున్నారు కదా. సో ఎక్కడెక్కడ పడితే మన రైట్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్, లాజికల్ బ్రెయిన్ పనిచేస్తుందో కూడా దాన్ని బేస్ చేసుకునే నిజంగానే మనకు ఉన్నటువంటి అఫర్మేషన్స్ పాజిటివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. అంటే కొన్ని థింగ్స్ చెప్పేస్తాను. అవును. అండ్ మనకి క్యాలెండర్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఉంది అని అంటే ఆ డేట్కి, ఆ టైంకి, అంటే ఎండ్ పాయింట్ ఒకటి మనకు గుర్తొస్తుంది. అంటే ఆ రిజల్ట్ని మనం ముందే గెస్ చేయగలిగేంత క్యాపబిలిటీ
తెచ్చేది మాత్రం ఒక క్యాలెండర్ ఒకటే. బాగా. ముందే గెస్ట్ చేసేది, ఓహో ఈ టైం కల్లా అయిపోవాలి, ఈ డేట్ కల్లా అయిపోవాలి, హరీభరీ చేసేలా చేస్తుంది, మనలో తెలియకుండానే ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఎస్, ఇంకొక పాయింట్ అంటే ఇంట్లో ప్రతి రూమ్ కి క్యాలెండర్ పెట్టుకోవద్దండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి రూమ్ కి క్యాలెండర్ పెట్టేసుకుంటారు. ఒక మంచి పెద్ద క్యాలెండర్ పెట్టుకుని చిన్న క్యాలెండర్స్ పెట్టుకోవద్దు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాలెండర్ కొనుక్కోండి. చాలా మంది ఎలా ఉంటారంటే క్యాలెండర్ ఎత్తరా, ఎవరు క్యాలెండర్ ఎత్తారు, లేదా పేపర్ క్యాలెండర్ అలా బాధపడిపోతుంటూ ఉంటారు అనమాట. ఈ క్యాలెండర్ కొనుక్కోండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, వెరీ గుడ్ కాంటెంట్. థ్యాంక్ యూ సార్. 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఇంటిని కూడా ఒక్కొక్క వెల్తీ లైఫ్ స్టైల్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు కలిపి చెప్తున్నారు ఈ మధ్య. మొన్నటి వరకు మనం చూసినటువంటి కాంటెంట్ వేరు, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఒక కొత్త మ్యాజికల్ ఫార్ములా, అప్డేటెడ్ పాయింట్ వెర్షన్. ఈ ఇయర్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలినియర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే మళ్ళీ చెప్తాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు సెల్ఫ్ డౌట్ నేను తీసేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి హీలింగ్ ద్వారా, అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ వినడం ద్వారా కూడా మనము మన బ్రెయిన్లో ఉన్న డౌట్స్ని అరైజ్ చేయొచ్చండి. అది చాలా మందికి తెలియదు. అండ్ ఈ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, ఈ నెల జనవరి 26 జరగబోయే క్లాసెస్లో సైకాలజీ ఉంటుంది. అది సైకాలజిస్ట్ కాబట్టి నేను పీపుల్ సైకాలజీ మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బు సైకాలజీ ఎలా తెలుసుకోవాలి, మార్గన్ హౌసెల్ రచన ద సైకాలజీ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ కానీ, అండ్ మిలినియర్ మైండ్ కాన్సెప్ట్స్ కానీ, వాస్తు గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ సైంటిఫిక్గా లైవ్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తూ ఫాస్ట్గా డబ్బుని అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసే టెక్నిక్స్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. సో ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, జెట్ స్పీడ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ జనవరి అనేది చాలా పవర్ఫుల్ క్లాస్ అని చెప్తానండి. 2026 జనవరి 27th. ఎస్, ఈ నెల 27th ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్న తెలుగు వస్తే కంపల్సరీ నా క్లాసెస్ జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ అంటే ప్రెజెంటేషన్ కూడా ఏ టెక్నాలజీతో మంచి మంచి వీడియోస్, సైంటిఫిక్గా, స్పిరిచువల్గా కొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎటువంటి ముద్రాస్ వేయాలి, ఎటువంటి ముద్రాస్ ద్వారా కూడా మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్, మిలినియర్ మైండ్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నా ఈ నెల 27th. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఈ కాంబినేషన్లో అన్వర్ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం జనవరి 27th, 2026 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా మీ ఇంటిని కనుక ఒక్కొక్క వెల్దీ అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఇంటి కిందకి మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.